ఇలా పట్టుకోండి, అలా పట్టుకుని ఇలా పట్టుకున్నా సరిపోతుంది. ఏం సార్ ఆ రోజు డబ్బులు తీసుకొని పోయి అప్పటికప్పుడు ఇది చేసి మాకు వాడు కేసీబీ వాడిని పట్టుకోండి సార్. కేసీబీ సిమెంట్ వాడు జీఎం వాడు కూడా మీరు ఇచ్చే ఆడపిల్లలు వాడు దూకర్ నా కొడుకు సుధాకర్ బాబట వారి పేరు చెప్పుకొని కొడుకు మొత్తం తీయాలి 3 లక్షలు తీసుకొని నరకం అనుభవించే చేసిండంటే నరకం అనుభవించండి మాట్లాడు. ఒకసారి మాట్లాడు వస్తున్నాను ఎక్కడ కరెక్ట్ లేదమ్మా, అంటే మీరు సుదయ ఫౌండేషన్ మంచి మంచి పనులు చేస్తారు కదా, మీరు ఇంటర్వ్యూలు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. క్యాన్సర్ అన్నది చాలా క్యాన్సర్ అదే చూశాను యూట్యూబ్ తర్వాత చూశానండి. ఇదే శ్రీహరికాల్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ దగ్గరికి ఎండి గారు నిన్న ఫోన్ చేయమన్నారు దొరికిన వెంటనే ఒకసారి. మరి ఎందుకంటే పోలీసులు వచ్చి తీసుకుపోతారు మీ ఎండీని కూడా. నేను చెప్పిన సీఈఓ లేదు ఎవరు లేదు, డైరెక్ట్ ఎండీలో మాట్లాడాలని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఎండీ వీళ్ళు కలిసి నాటకాలు ఆడుతున్నారు కదా, ఇప్పుడు అది కూడా పేపర్లో రేపు మీడియాలో రావాలి కదా ఫోటో. మీ ఎండీ ఫోటో కూడా వేస్తాం మీరు పక్కన అంతే కదా విజయ్. ఇప్పుడు నాకు అరే ఇప్పుడు నిజంగా వీళ్ళు ఇంతమందిని మోసం చేసినప్పుడు అది పెట్టుకొని వాడు ఎవడొచ్చినా మాత్రం బండి కొనుక్కోతున్నాడు, దాన్ని ఖతం చేసి నాకు పట్టి అప్పుడే బుద్ధ మీద అంటే నాలాంటి వాళ్ళు బలి కాకుండా కదండి. ఇప్పుడు మీరు ఆడ ల్యాక్స్ ఉన్నందుకు ఆ 40,000 అది ఒకటి మీ దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎక్స్యూవీ అని రెక్స్టాన్ అని ఇంతమందిని మోసం చేయడానికి ఇప్పుడు నేను అట్లా మోసపోయినా కదా, అవునే కదా. ఇప్పుడు మీ ఎండీదే తప్పు. ఇప్పుడు నువ్వు మొన్న వచ్చినావు కదా బస్, ఇప్పుడు మీ ఎండీని ఇద్దరిని పక్కన పెట్టాలి. అంటే ఇద్దరు వ్యాపారం నిమిత్తము జనాలను ఇన్నసెంట్ జనాలను ట్రాప్ చేసి బయట ఈ విధంగా వ్యాపారం చేస్తారు, తప్పు కదా. అది గురించే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నువ్వు వాళ్ళకి చెప్పు, నువ్వు ఫోన్ చేసి సీఓకి చెప్పు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విధంగా లింక్ చేస్తున్నారు. పోనీ బుడగుడమని బాగలేకపోతే నేను ఎంత ఇబ్బంది పడ్డా విజయ్, నీకు తెలియదా? నీకు ఎంత నేను ఈ పొజిషన్లో ఉండి నా పొజిషన్ హార్డ్ అండ్ మనీ ఈ పొజిషన్లో ఉండి మాకు అవసరమా విజయ్? పర్లేదమ్మా, పర్లేదు. ఫోన్ వదిలేస్తాం ఏం విజయ్ గురించి దట్స్ ఓకే పర్లేదు. ఇదే ఈయన ఉన్నాడు, ఇదే మాట్లాడు విజయ్. హలో, అదే మాట్లాడుతున్నాం. సార్ వచ్చారు, మాట్లాడుతున్నాను. అదే వచ్చారు రెడ్డి గారు, మాట్లాడుతున్నాను. వస్తాం లేదా రెడ్డి గారితో మాట్లాడుతున్నాం. అది కృష్ణ అనే అతను వస్తున్నాడు, అతను వచ్చిన తర్వాత వస్తాం. కృష్ణ వస్తున్నాడులే, ఒక అన్న తాలూకా వస్తున్నాడు, వచ్చిందని మాట్లాడుతున్నాడు. విజయ్ మీ వాళ్ళకి చెప్పి పెట్టు, ఎందుకంటే మళ్ళీ అలా కాదు. నిన్న ఆయన ఎక్స్యూవీ టీమ్ లీడర్తో మాట్లాడాను, ఎండి గారు చేయమన్నారు. టీమ్ లీడర్తో కూడా మాట్లాడడం జరిగిందట. మన హర్ష వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి చెప్పి పెట్టు. మరి వాళ్ళు సడన్గా మన ప్రెస్తో చూసుకొని ఎండీని ఎట్లా ఇన్వాల్వ్ చేసినా మళ్ళీ ఏడవగలరు మీ వాడు. ఈ దొంగ నా కొడుకుని వాడు డీలరు, వాడు ఇట్లా బ్రోకర్ ఇట్లా కలిసి చేస్తున్నారు పబ్లిక్లోని. నువ్వు మాట్లాడి నాకు చెప్పు, ఎందుకంటే నిన్న వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు మనం పంపించాలి. మాకు మడుతుంది. నేను చెప్పి నేను ఏం చెప్తున్నా, నేను ఏదైనా కూడా పద్ధతి ప్రకారం